అక్టోబర్ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 2 తర్వాత ఏ ఊరు వస్తున్నానో చెప్పనని 2-3 గంటల ముందు చెప్పి నేరుగా అక్కడికే వస్తానన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేస్తా అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చానని, ఎందుకు పరిశుభ్రం కాలేదో మీ ఎమ్మెల్యేని, కలెక్టర్ను నిలదీస్తానన్నారు. మీకు సమయం ఇచ్చాను, సమస్యలు పరిష్కరించండి అని అధికారులకు సూచించారు. గత ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇలా ప్రజల మధ్యకు వచ్చారా అని చంద్రబాబు స్థానికులను ప్రశ్నించారు. గత సీఎం ఇలా వచ్చి మీటింగ్ పెట్టారా? ఎవరికైనా మైక్ ఇచ్చారా? పరదాలు కట్టుకుని వచ్చేవారన్నారు. విమానంలో వచ్చినా కింద చెట్లు నరికేసేవారు అంటూ పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిపాలనలో మార్పులు తేవడానికే తాను ప్రజల మధ్యకు వస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు భారం ప్రజలపై మోపారన్నారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. మీ కష్టాలు తీర్చేందుకు, అభివృద్ధి సంక్షేమం సమానంగా నడిపేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు. అంతకుముందు తణుకులోని ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. మున్సిపల్ కార్మికులు దుస్తులు ధరించి పార్కులోని రోడ్లను కార్మికులతో కలిసి శుభ్రం చేసి చెత్తను తొలగించారు. కార్మికులను శాలువాలతో సత్కరించారు. స్వచ్ఛాంధ్ర కోసం పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా కృషి చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్కును 2 నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణను ఆదేశించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కన్నుల పండుగగా జరిగింది. రాజధాని పరిధి వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తొలిసారిగా శ్రీనివాసుడి కళ్యాణాన్ని శనివారం సాయంత్రం టీటీడీ వైభవోపేతంగా నిర్వహించింది. విద్యుత్ కాంతుల ధగధగలతో వెలుగులీనుతున్న ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ భక్తజన సందోహం పులకరించిపోయింది. అన్నమయ్య సంకీర్తనలు, వేద మంత్రోచ్చరణలతో రాజధాని ఆధ్యాత్మిక నగరిని తలపించింది. కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు సంప్రదాయబద్ధంగా పట్టుపంచ ధరించి సతీ సమేతంగా హాజరయ్యారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ కంటే 17 నిమిషాలు ముందుగానే వెంకటపాలెంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంత్రులు, టీటీడీ సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు గవర్నర్ తిరునామధారణ చేయించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ముఖ్యమంత్రి దంపతులు ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ్ నిర్వహించారు. పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అహోబిల మఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, శివస్వామి తదితరులు హాజరయ్యారు. పెద్ద జీయర్ స్వామి ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. శ్రీవారి కళ్యాణ వేదిక విద్యుత్ దీప అలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లింది. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్వీబీసీ ప్రసారాలు, ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలతో చేసిన అలంకరణలు చూసి వచ్చిన వారంతా ముగ్ధులయ్యారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మరింత చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన కోసం మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామన్నారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా మంగళగిరిలోని ఎకో పార్క్ లో స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి లోకేష్ ఎకో పార్క్ లో చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. మంత్రి స్వయంగా ఎత్తి చెత్త కుండీలు వేశారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజారోగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వ్యాధులను నివారించే వీలవుతుందని చెప్పారు. మంగళగిరిలోని త్వరలోనే భూగర్భ డ్రైనేజ్, అండర్ వాటర్, గ్యాస్, పవర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను చేపడతామన్నారు. అలాగే మంగళగిరి ప్రాంతంలోని చెరువులను 3 కోట్లతో ఆధునీకరిస్తామని లోకేష్ తెలిపారు. ప్రజలంతా నిద్రకు ఉపక్రమించిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కఠినతరమైన పనులను చాలా ఇష్టంగా చేస్తున్నారంటూ వారందరినీ ప్రశంసించారు. పారిశుద్ధ్య నిర్వహణలో మంగళగిరిని నెంబర్ 1 చేస్తారని నారా లోకేష్ స్పష్టం చేశారు. భాషా వివాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై డీఎంకే నేతలు స్పందించారు. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని
తామెప్పుడు అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. త్రిభాష సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య పెను వివాదం కొనసాగుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ డీఎంకే తీరును ఆక్షేపించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నప్పుడు తమిళ సినిమాలని హిందీలో డబ్బింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా తోసిపుచ్చారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు హిందీ భాషపై పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక భాషను బలవంతంగా విధించడం లేదా ఓ భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండు భారత్ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సాయపడలేవన్నారు. హిందీని ఒక భాషగా తానెప్పుడు వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించారంటూ పోస్టులో పేర్కొన్నారు. ఎన్ఈపీ 2020 హిందీని అమలు చేయనప్పుడు దానిపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని పవన్ తన ట్వీట్ లో తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీఎంకే నేతలపై పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కనమూలి కౌంటర్ ఇచ్చారు. ఉత్తర భారత రాజకీయ నాయకులు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ను కనమూలి గుర్తు చేశారు. బీజేపీకి మద్దతు ఇవ్వకముందు నిర్బంధ హిందీని వ్యతిరేకించి బీజేపీతో చేతులు కలిపిన తర్వాత నిర్బంధ హిందీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ కనమూలి ఆరోపించారు. తన తండ్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని కుమార్తె సునీత తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందన్నారు. శనివారం వివేక 6వ వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా పులివెందులలో ఉన్న వివేక సమాధి వద్ద కుటుంబంతో పాటు ఆమె నివాళులు అర్పించారు. 6 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎంత పోరాటం చేస్తున్నామో అందరూ చూస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఒక్కరు తప్ప అందరూ బయటే ఉన్నారని, స్వేచ్ఛగా బతుకుతున్నారన్నారు. సిబిఐ విచారణలు ఆగిపోయాయని, కోర్టు విచారణలు ఇంకా మొదలే కాలేదని తెలిపారు. వివేకానందరెడ్డి అంతటి వారికి ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందన్నారు. తమ న్యాయ పోరాటం ఆగేదే లేదని, ఖచ్చితంగా పోరాటం సాగిస్తామని చెప్పారు. వివేక కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, ఇలాంటి సమయంలో వారికి రాష్ట్ర ప్రభుత్వ రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. సాక్షుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలని కోరారు. సాక్షులుగా ఉన్న వారిపై చాలా ఒత్తిళ్లు తెస్తున్నారని, ఇలాంటి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సునీత విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సునీత భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్భవన్ కు వచ్చిన ఆమె సుమారు 15 నిమిషాల పాటు గవర్నర్ తో చర్చించారు. తన తండ్రి వివేక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని విన్నవించారు. తన తండ్రి హత్య జరిగి 6 ఏళ్లు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదని వివరించారు. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను ఆమె గవర్నర్ కు వివరించారు. హత్య కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని, వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశారని ఇటీవల ప్రకటించిన విజయసాయిరెడ్డి శనివారం ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. కోటరీపై జగన్ ఆధారపడితే చివరకు ఆ కోటరీ వదలదు, కోట కూడా మిగలదు అంటూ హితోక్తులతో కూడిన హెచ్చరిక చేశారు. పూర్వకాలంలో కోటలో మహారాజులు ఉండేవారని, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని తెలిపారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆహారాజా ఓహో మహారాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి కోటరీ తన ఆటలు సాగించుకునేదన్నారు. దీంతో రాజు పోయేవాడని, రాజ్యం కూడా పోయేదని చెప్పారు. మహారాజు తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడన్నారు. కోటరీ మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడని తెలిపారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదన్నారు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదేనంటూ పరోక్షంగా జగన్ కు చురకలంటించారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ తిరుమలలోని క్యూ లైన్ల నిర్వహణను పరిశీలించింది. కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి, డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, లైజర్ ఆఫీసర్ రూప్ చంద్ కమిషన్ సభ్యులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్లోని సర్వదర్శన భక్తుల క్యూ లైన్లోకి ప్రవేశించి పరిశీలించారు. అక్కడ భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించే విధానంపై కమిషన్ కు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఏఈఓ శ్రీహరి, విజిలెన్స్ ఏవీఎస్ఓ విశ్వనాథం వివరించారు. దర్శనానికి భక్తులను విడిచిపెట్టే క్రమంలో తోపులాటలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను అడిగారు. భవిష్యత్తులో తిరుమలలోని క్యూ లైన్లో తొక్కిసలాటల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50,000 మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. సీఎం సభ కోసం జనాన్ని తరలించేందుకు అధికారులు 260 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్ టెక్నాలజీ టెంట్లను వేస్తున్నారు. సభకు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్స్ ను అందుబాటులోకి ఉంచుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు సీఎం రేవంత్ చేరుకుంటారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాల్స్ ను, ఇందిరా మహిళా శక్తి బస్సులను సందర్శిస్తారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 45 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, 5 కోట్లతో నూతన డిగ్రీ కాలేజ్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 3 గంటల 10 నిమిషాలకు శివునిపల్లి హెలిప్యాడ్ నుంచి బేగంపేటకు తిరుగు ప్రయాణమవుతారు. యూట్యూబ్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని జర్నలిస్టుల ముసుగు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కిరాయి మూకలను అడ్డం పెట్టుకుని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని, ఆయనే వాళ్లను అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇలాంటి పైశాచిక పోకడలను ప్రోత్సహిస్తే ఎవరిని వదిలేది లేదని, ఉప్పు పాత్ర వేయడం ఖాయమని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ఓపిక నశించిందని తెలిస్తే లక్షల మంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ఒక్కొక్కరిని గొడ్డలూడదీసి కొడతారని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిని నీచమైన భాషతో మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలని చూస్తున్న వారికి చెక్ చెప్పడం కోసం అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని సభాముఖంగా ప్రకటించారు. ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 1,53,359 కోట్ల అప్పులు చేసిందని, కానీ ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వాటి వడ్డీలు చెల్లించేందుకే ఖర్చు చేశామని తెలిపారు. అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని తాము నడపదలుచుకోలేదని, చేసింది చేసినట్లు చెబుతామని, చేయనిది ఏదైనా ఉంటే ఎలా చేస్తామో చెబుతామని స్పష్టం చేశారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కన్ఫ్యూజన్ అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు. తమ వద్ద లెక్క పక్కాగా ఉందన్నారు. ప్రతిపక్షాలు తాను పదే పదే ఢిల్లీ వెళ్తున్నానంటూ ప్రచారం చేస్తున్నాయని, అయితే తాను ఢిల్లీ వెళ్లేది గోళీలాడేందుకు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీకి వెళ్తానని, భవిష్యత్తులో 300 సార్లు వెళ్తానని చెప్పారు. 32 సార్లు ఢిల్లీ పర్యటనలో 3 సార్లు ప్రధానిని కలిశానని, అందరూ కేంద్ర మంత్రుల్ని కలిశానని తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ శాసనసభకు 2 సార్లు మాత్రమే వచ్చారని, కానీ ఇప్పటి వరకు 15 నెలల పాటు ఆయన 57 లక్షలకు పైగా జీతం తీసుకున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజలను గాలికొదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించారన్న బీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ మంత్రివర్గంలో చేసిన తీర్మానం మేరకే గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ సుమారు 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ కు దాదాపు 7% మేర పెంచి ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు, డిమాండ్స్, పథకాల వారీగా ఆవశ్యకత, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, గ్యారంటీలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ భారీ పద్దుకు రూపకల్పన చేసింది. ఇప్పటికే మంత్రులు అధికార బడ్జెట్ వాస్తవ ఆధారంగా ఉంటుందంటూ ప్రకటించారు. అంటే వాస్తవ రాబడులు, అప్పులను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ కు రూపమిచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకే పెద్దపీట వేసినట్లు తెలిసింది. తెలంగాణ, తమిళనాడులో ఏ ఒక్క వ్యక్తిని హిందీ నేర్చుకోవాలని బలవంత పెట్టలేదని, తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే భాష పేరుతో, డిలిమిటేషన్ పేరుతో స్టాలిన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. మోదీ నాయకత్వంలో అన్ని ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎంగా స్టాలిన్ 5 ఏళ్లు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి భాష పేరుతో, డిలిమిటేషన్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమిళనాడులో డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే నియోజకవర్గ పునర్విభజనతో దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేయనుందని డ్రామాలు మొదలుపెట్టారని కేంద్ర హోంశాఖ
శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సమస్యలతో సతమతమవుతున్న తమిళులు డీఎంకే ప్రభుత్వంపై కసితో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గాల వారీగా జరిగిన రుణమాఫీ ఇదంటూ అసెంబ్లీలో చెప్పిన వివరాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బట్టివి తప్పుడు లెక్కలని ఆక్షేపించారు. రుణమాఫీ లెక్కలు నిజమని నిరూపిస్తే తాము శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 2 విడతల్లో 29,000 కోట్లు రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ లో 4 విడతలు 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 6 గ్యారంటీలు హామీల అమలుపై ముఖ్యమంత్రి ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఇక జనగామ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనైనా సరే 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే అక్కడికక్కడే ముక్కు నేలకు రాసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి సభలో సీఎంగా కాకుండా పీసీసీ నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు. నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు 299 టీఎంసీల వాటా వచ్చిందన్నారు. రాష్ట్రంలో 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి తెలంగాణకు ఆ మేరకే తాత్కాలికంగా కేటాయించారన్నారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్దే అన్నారు. జై జై హే తెలంగాణ గీతానికి ఆంధ్ర వ్యక్తితో సంగీతం చేయిస్తారా? తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాగలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి లేరని, అందుకే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండడం లేవని, ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని విమర్శించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఇప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఆదివారం కోస్తా ప్రాంతాల్లో 45 మండలాల్లో తీవ్రంగా, 185 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం 34 మండలాల్లో తీవ్రంగా, 171 మండలాల్లో మోస్తరు వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణపై బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రూపాయి చిహ్నం సమస్య కాదని, నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా నిధి ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బడ్జెట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రూపాయి చిహ్నం ఆయా భాషల ప్రకారం సూచిస్తారని, పత్రాల్లో ఆంగ్ల RS అక్షరాలే ఉపయోగిస్తున్నారు. ఏ రూపాయి చిహ్నాన్ని ఉపయోగిస్తున్నామనేది సమస్య కాదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు లక్ష్యంగా చేసుకుని బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. కొంతకాలంగా ఆయన తరచూ వియత్నాంకు వెళ్తున్నారని, ఒక్కసారిగా ఆ దేశం పట్ల అంత అనురాగం ఎందుకు కలిగిందని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో కన్నా వియత్నంలోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. రాహుల్ గాంధీ వియత్నం వెళ్లారని విన్నానన్నారు. తన సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ఆయన ఇన్ని రోజులు ఉండటం లేదని ఆరోపించారు. తరచూ ఆ దేశాన్ని సందర్శిస్తుండడం ఆసక్తికరంగా ఉందన్నారు. నూతన ఏడాది సమయంలోనూ వియత్నంలో ఉన్నారని, దాదాపు 22 రోజులు అక్కడ గడిపారన్నారు. ఆ దేశం పట్ల హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఆయన భారత్ లోనే అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను అమాయకురాలని, తనను తప్పుడు కేసులో ఇరికించారంటూ సినీ నటి రన్యారావు DRI అధికారులకు లేఖ రాశారు. బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఈ నెల 5వ తేదీన చేతితో రాసిన 5 పేజీల లేఖను ఆ తర్వాతి రోజు జైలు అధికారుల ద్వారా DRI అదనపు DGకి పంపారు.
హర్షవర్ధిని రన్యగా ఆ లేఖలో తనను తాను ఆమె పరిచయం చేసుకున్నారు. తన భర్త జతిన్ హుక్కేరి అని తెలిపారు. విమానంలో తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వివరణ ఇచ్చే అవకాశం కూడా నాకు కల్పించకుండానే అరెస్ట్ చేశారన్నారు. అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో కనీసం 10 నుంచి 15 సార్లు అధికారులు తనను చంపదెబ్బలు కొట్టారని చెప్పారు. వారిని తాను గుర్తుపట్టగలనన్నారు. తన తండ్రి పాత్ర ఏమీ లేకపోయినా అధికారులు తయారు చేసిన పత్రాలపై తాను సంతకం చేయకుంటే కనుక తన తండ్రి పేరు, ఆయన ఎవరనేది బహిర్గతం చేస్తామని ఒక అధికారి తనను బెదిరించారని తెలిపారు. మరోవైపు ఆమె సవితి తండ్రి డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావును సెలవులపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఎటువంటి కారణాలు పేర్కొనలేదు. ప్రస్తుతం ఆయన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏడీ జీపీ కేవీ శరత్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అతి త్వరలో భూమి మీదకు తిరిగి రానున్నారు. సునీత విలియమ్స్ తో పాటు బజ్ విల్మోర్ ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తలపెట్టిన క్రూ 10 మిషన్ లో తొలి అడుగు విజయవంతంగా పడింది. ఈ మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తో కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో మెక్లైన్, నికోల్ ఆయర్స్, టకుయా ఉనిషి, కిరిల్ పెస్కోవ్ అనే 4 వ్యోమగాములు ఉన్నారు. వీరు ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఐఎస్ఎస్ కు చేరుకుంటారు. ఐఎస్ఎస్ ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న బాధ్యతలను కొత్తగా వచ్చిన బృందంలోకి వారికి అప్పగించిన తర్వాత సునీత విల్మోర్ అదే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోకి భూమికి తిరిగి ప్రయాణం అవుతారు అని తెలిపారు. 2029లో మానవ సహిత యాత్ర ఉంటుందన్నారు. WPL విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకు పరిమితమైంది. రోడ్రిగ్స్ 30, మరిజేన్ క్యాప్ 40 పరుగుల మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ముంబై బౌలర్లో బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా అమీలియా కే 2, ఇస్మాయిల్, మాథ్యూస్, ఇషాక్యూ తలో వికెట్ తీశారు. దీంతో WPL చరిత్రలో వరుసగా 3వ ఫైనల్ కు వెళ్లిన ఒక్కసారి కూడా విజయం సాధించని జట్టుగా ఢిల్లీ నిలిచింది. లక్ష్య చేదరకు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3 ఓవర్లలోపే ఓపెనర్లు మెగ్ లానింగ్ 13, షెఫాలి వర్మ 4 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. బ్రంట్ బౌలింగ్ లో ల్యాండింగ్ బౌల్డ్ కాగా ఇస్మాయిల్ వేసిన 3వ ఓవర్ చివరి బంతికి వర్మ వికెట్ల ముందు దొరికిపోయింది. చివర్లో మరిజన్ క్యాప్ 40, నికీ ప్రసాద్ 25 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినప్పటికీ